అదే చెప్తున్నాము. ఇప్పుడు మా దగ్గర మేనిఫెస్టో ఉంది క్లియర్ కట్‌గా. ఒక్కరు కాదు, రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకొచ్చి స్పష్టంగా చెప్పిండు. ఏడాదికి 2,00,000 ఉద్యోగాలని చెప్పిండు. ప్రియాంక గాంధీ గారు కూడా సారూర్ నగర్ యూత్ డిక్లరేషన్ సభలో చెప్పింది క్లియర్ కట్‌గా. ప్రతి పేపర్ స్టేట్మెంట్‌లో ఈరోజు అప్పుడు గతం లోపల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలక్షన్‌కి ముందు ఏ పేపర్ చూసుకున్నా కూడా వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ 2,00,000 ఉద్యోగాల గురించే వస్తది. మేము చెప్పుకోం కాదు, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరు అంటుండ్రు అట్లా మాకు తెలియదు 2,00,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి అంటే వీళ్ళు చెప్పండి. గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు 2,00,000 కాదు, 2,00,000 సంవత్సరానికి కాదు 5 ఏళ్ళకి. గడ్డం వివేక్ గారికి ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ మేనిఫెస్టో నీకు చక్కగా చదువు, మేనిఫెస్టో చూసి మాట్లాడు. ఏదో యూట్యూబ్లో ఉన్నాయని చెప్పి ఏదో మాట్లాడినని చెప్తే కుదరదు. నిజంగా నువ్వు 2,00,000 ఉద్యోగాలు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అశోక్ నగర్ దగ్గరకు వచ్చి అనుండి. యూట్యూబ్లో ఉంటే చాలామంది ఉపన్యాసాలు ఇస్తుండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతం లోపల 70,000 అన్నాడు. మళ్ళీ ఒకసారి ఏమన్నాడు, ఉద్యోగాలు ఎక్కువైపోయి నిరుద్యోగులు ధర్నా చేస్తుండ్రు. భారతదేశంలోనే మేము ఇచ్చిన ఉద్యోగాలు అడ్డుకున్న చరిత్ర ఎక్కడ లేదు.